మహావార్ వన్ సైడ్ అయింది. ఇప్పటికి అందరి ఫోకస్ సీఎం ఎవరన్న దానిపైనే. మహా కుర్చీలో ముఖ్యమంత్రిగా ఎవరు కూర్చుంటారు? ఫడ్నవీసా, షిండేనా, లేకుంటే థర్డ్ పర్సన్ తెర మీదకి వస్తారా? మహారాష్ట్రలో వాట్ నెక్స్ట్? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మహాయుతి కూటమికి వన్ సైడ్ కావడంతో అందరి దృష్టి సర్కారు ఏర్పాటుపైకి మళ్లింది. మహా అసెంబ్లీ గడువు నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే సీఎం పీఠం ఎవరికి దక్కబోతోందనే చర్చ అక్కడ మొదలైంది. కూటమికి సంబంధించి 3 పార్టీల నుంచి 3 కీలక నేతలు రేసులో ఉన్నారు. అయితే వీరిలో ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా, లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంని చేస్తారా? ముఖ్యమంత్రి కావాలి అన్న అజిత్ పవార్ ఆశయం నెరవేరుతుందా, లేదంటే మూడో వ్యక్తి తెరమీదికి వస్తారా అనే చర్చ నడుస్తోంది. మహారాష్ట్రలో సోలోగానే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు తెరమీదికి వచ్చింది. ఈ ఊహాగానాలకు తగ్గట్లుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే కొత్త పేరు తెరపైకి రావచ్చని కూడా అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అనూహ్యంగా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది. అదే సంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫడ్నవీస్ కాకుండా మరొకరిని సీఎంగా ప్రకటించాల్సి వస్తే ఆ బంపర్ ఆఫర్ ఓబీసీ ప్రతినిధికి దక్కే అవకాశం ఉంటుందని లోకల్ టాక్. ఆ క్రమంలోనే 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అప్పుడే ఏక్నాథ్ షిండే ఫిట్టింగ్ స్టార్ట్ చేశారు. మరాఠా ఓటు బ్యాంకును మహాయుతి కూటమి వైపు తిప్పడంలో షిండే కీలక పాత్ర పోషించారని ఆయన వర్గం అంటోంది. గెలుపు సంబరాల్లో భాగంగా షిండే మీడియాతో మాట్లాడుతూ ఒక ట్విస్ట్ ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా అవతరించినంత మాత్రాన సీఎం పదవి ఆ పార్టీకే ఇవ్వాలనే రూలేం లేదు కదా అని తన మనసులో మాట బయటపెట్టారు. ముఖ్యమంత్రి పదవికి గెలిచిన సీట్లకు ఏం సంబంధమనేది షిండే చెబుతున్న లాజిక్. అలా అంటూనే కూర్చొని మాట్లాడుకుని సీఎం ఎవరు అన్నది ఫైనల్ చేస్తామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే టైంలో సీఎం రేసులో అజిత్ పవార్ కూడా వచ్చారు. ఆయన వర్గం తమ నేతకే సీఎం పదవిని ఇవ్వాలని వాయిస్ వినిపిస్తోంది. ప్రజలు అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునీత్ర ప్రకటించారు. మొత్తం మీద ప్రభుత్వ ఏర్పాటుకు టైం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో ముంబైకి బీజేపీ కేంద్ర పరిశీలకులు వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ అవుతారు. నవంబర్ 26 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.